నమస్తే అండి. రీసెంట్‌గా మా చిన్న మామయ్య చనిపోయారని చెప్పాను కదండీ! మా కమ్యూనిటీలో ఇంట్లో వాళ్ళు కానీ, మా బంధువుల్లో ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ పూర్తయ్యే వరకు నాన్ వెజ్ అసలు తినమండి. కాయగూరలు మాత్రమే తింటాము. అయితే బీరకాయలతో టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా చేస్తానో, అలాగే బీరకాయ తొక్కలతో ఏమో తొక్కు పచ్చడి కూడా చూపిస్తానండి. ఇంకా ఈ వీడియోలో ఈ 2 రెసిపీస్ మాత్రమే కాకుండా మరణానికి, జీవితానికి సంబంధించి సమయం సందర్భాన్ని బట్టి పూర్వం మన పెద్దవాళ్ళు 2 సామెతలు చెప్పేవాళ్ళు. ఆ 2 సామెతల గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సామెత వచ్చేసి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అని అంటుండేవారు. ఇలా ఎందుకు అనేవారో ఈ సామెత గురించి చెప్తాను. పరమ పవిత్రమైన కాశీక్షేత్రం గురించి ఇలా ఎందుకు పోల్చారంటే, ఒకప్పుడు కాశీ వెళ్ళాలంటే కాశీ చేరే వరకు ఎడ్ల బండి మీద కానీ కాలినడకన కానీ వెళ్ళేవారటండి. పైగా ఆ రోజుల్లో కాశీ వెళ్ళడానికి సరైన రహదారి కూడా లేక అడవులు, కొండలు, అడవుల్లో ఉండే క్రూర మృగాలే కాకుండా దారి మధ్యలో దొంగలు కూడా ఉండేవారటండి. అందుకే ఇవన్నీ దాటుకొని కాశీ వెళ్ళడం ఒక ఎత్తు అయితే తిరిగి రావడం మరో ఎత్తు. అందుకే అప్పట్లో ఎవరైనా కాశీ వెళ్తే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అని అంటూ ఉండేవారట. ఇలా అనడానికి ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే, అప్పట్లో చాలామంది వాళ్ళ తుది శ్వాసను కాశీలోనే విడిచిపెట్టాలనే కోరికతో కూడా కాశీ ప్రయాణం చేసేవారటండి. ఇన్ని కారణాలతో కాశీ వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేదోనని అలా అనేవారటండి. ఇక కాటికి వెళ్ళినవాడు అంటే మరణించిన వ్యక్తి యొక్క శరీరాన్ని పూర్తిగా చితిలో దహనం చేసేస్తారు కాబట్టి తను తిరిగి వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి అలా మనకి దూరమైన వారి గురించి ఆలోచిస్తూ బాధపడకూడదనో ఏమో తెలియదు కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు అలా అనేవారు. ఆ రోజుల్లో కాశీ ప్రయాణం అంటే ఒక సాహసమేనటండి. ఎలాంటి రవాణా సౌకర్యాలు ఉండేవి కాదట. కాశీ వెళ్ళాలంటే 6 నెలల టైం పట్టేదటండి. తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి ప్రయాణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలీదు. అసలు ఇంటికి చేరుకుంటారో లేదో ఇంటికి వచ్చే వరకు నమ్మకం ఉండేది కాదటండి. కానీ ఈ రోజుల్లో అలా కాదు కదా. ఫ్లైట్ అయితే 1 రోజు లేదా 2 రోజులు, ట్రైన్ అయితే 3-4 రోజులు, బస్ అయితే వారం. ఏదైనా సరే కొన్ని రోజుల్లోనే సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగానే వచ్చేయచ్చు. ఇక రెండో సామెత వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. సామెతకు ఎగ్జాంపుల్గా ఒక స్టోరీని కూడా చెప్తాను. కాబట్టి వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెండో సామెత వచ్చేసి, చితి సచ్చినోడిని కాల్చితే చింత బతికినోడిని కాల్చిందట. విన్న వెంటనే అర్థమైపోయేలా ఈ సామెత చాలా బాగుంది కదండి. ఇలా అనడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయండి. అందులో ఒకటి, మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళను మర్చిపోలేక వాళ్ళ గురించే చిందిస్తూ వాళ్ళు కూడా కొన్ని రోజులకి బెంగతో చనిపోతారు. ఇలా ఈ రోజుల్లో జరుగుతుందో లేదో తెలియదు కానీ మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో జరిగేది. కానీ ఇలా అస్సలు చేయకూడదటండి. చనిపోయిన వారి ఆత్మ శాంతించాలంటే వారి ఆత్మ శాంతించేలా మనం ఎప్పుడూ సంతోషంగానే ఉండాలటండి. ఇంకొకటి ఏంటంటే, మన జీవితంలో మనం బ్రతకడానికి ఏదో ఒక పోరాటం చేయాల్సిందే. అది కూడా ఒక హద్దు ఉండేంత వరకు. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ మనసు అదుపులో లేకపోతే అది మన జీవితానికే ప్రమాదకరం. మన జీవితంలో ఒడిదుడుకులు చాలా సహజంగానే వస్తూ ఉంటాయి. ఒక కష్టం నుండి బయట పడగానే ఇంకొకటి ఎదురవుతుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధ, భయం, దుఃఖం అన్నీ వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉండదు, నిద్ర పట్టదు, ఆకలి వేయదు. ఇలా ఎందుకుంటుందంటే మనం ఆలోచించే మన ఆలోచనలే. దీన్నే చింత అంటారు. ఈ చింతలు ఉన్నవారు వారిలో వారే దహించుకుపోతారు. దాని ఫలితంగా చేసే పని మీద ధ్యాస పెట్టలేక ఒత్తిడితో మానసికంగా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు. దీనివల్ల జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ధర్మరాజు ఇలా చెప్పాడు, చచ్చిపోయాక చితి కాల్చేస్తే
బతికున్నప్పుడు మనల్ని చింత కాల్చేస్తుందని. దీని గురించి మీకు బాగా అర్థమయ్యేలా మీకు ఒక స్టోరీ చెప్తానన్నాను కదండి. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఆయన టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కాడు. తన నెత్తి మీద బ్యాగ్ పెట్టుకొని ట్రైన్లో నుంచున్నాడు. తనతో పాటు ట్రైన్లో జర్నీ చేస్తున్న వాళ్ళంతా ఆ బ్యాగ్ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారు. అప్పుడు అతను, నేను నాకు మాత్రమే టికెట్ తీసుకున్నాను, ఈ బ్యాగ్కి టికెట్ తీయడం మర్చిపోయాను, అందుకే బ్యాగ్ నా నెత్తి మీదే మోస్తున్నాను అని అన్నాడు. అది విని ట్రైన్లో ఉన్న వాళ్ళంతా నవ్వుకొని, దానికి టికెట్ అవసరం లేదు నాయనా, కింద పెట్టుకో, ఎందుకు అనవసరంగా బరువు మోస్తున్నావు అని అన్నారు. అందరూ ఎంత చెప్పినా అతను వాదించాడు కానీ బ్యాగ్ మాత్రం కింద పెట్టడానికి ఒప్పుకోలేదు. ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చి, నాయనా, మన చుట్టూ ఉన్నవారు ఏది చేస్తున్నారో దాన్ని గమనించి మనం ఆచరించడం సరైన పని. నీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఆ బ్యాగ్ నీ నెత్తి మీద ఉన్నా నీ కాళ్ళ దగ్గర ఉన్నా మోసేది ఈ ట్రైనే, కావాలంటే ఒకసారి కింద పెట్టి చూడు అని అంటాడు. సరే అని ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు విన్నాక ఆ వ్యక్తి నెత్తి మీద పెట్టుకున్న బ్యాగ్ని కింద పెడతాడు. అప్పుడు అతనికి చాలా తేలికగా, చాలా హాయిగా అనిపించి అమ్మయ్య అనుకుంటాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఆ వ్యక్తిలాగే మన చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ బ్రతకాలి. ఎవరి లగేజీలు వాళ్ళకు ఉంటాయి అంటే కష్టాలు, అలా అని అందరూ నెత్తి మీద పెట్టుకోరు కదా. ఏదో ఒక చిన్న ప్లేస్ చూసుకొని పెట్టుకుంటారు. వాళ్ళు దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు ఎలాగో నెత్తి మీద పెట్టుకోవాలి, లేదా భుజాన్న వేసుకొని అయినా మొయ్యాలి. ఎలాగో మొయ్యాలి కదా అని లగేజీని ప్రతి క్షణం నెత్తి మీద పెట్టుకొని ప్రయాణాన్ని కష్టం చేసుకోకూడదు కదా. అవసరం వచ్చినప్పుడు మోస్తే సరిపోతుంది. దేవుడి మీద నమ్మకం ఉన్నవారైతే భక్తి, నమ్మకం అనే టికెట్ తీసుకుంటే మన లగేజీ ఎంత, దేవుడు అనే ట్రైన్ మోయాల్సిందే. ఇక్కడ లగేజీ అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదని రజనీకాంత్ గారు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, అది సినిమాలో డైలాగే అయినా అదే జీవిత సత్యం. ప్రశాంతమైన జీవితాన్ని కావాలనుకుంటే తప్పకుండా మనకి ఉండాల్సింది ఓర్పు, సర్దుకుపోవడం. ఈ రెండూ లేకపోతే కష్టం అనే బ్యాగ్ని నెత్తి మీద పెట్టుకొని మోయాల్సిందే. మన పూర్వీకులు చెప్పే పద్యాలలోనైనా, శ్లోకాలలోనైనా, సామెతలలోనైనా సరే మన జీవితానికి సంబంధించి ఎన్నో జీవిత పాఠాలు తెలియజేస్తాయి. వాటిని తెలుసుకొని ఆచరిస్తే ప్రతి ఒక్కరి జీవితం హ్యాపీగానే ఉంటుంది. ఓకేనండి, మా చిన్నమామి చనిపోయాక మా అత్తయ్య మా చిన్నమామి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఇంటికి రాలేదని చెప్పాను కదండి. ఎవరైనా చనిపోతే పూర్తిగా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోకూడదంట కదండి. మధ్యలో మన ఇంటికి వచ్చి ఒకవేళ మళ్ళీ వెళ్ళాలనిపిస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చట కదండి. అందుకని మా అత్తయ్య గురువారం ఇంటికి వచ్చి శనివారం మళ్ళీ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా కుటుంబంలో మా అత్తయ్యే పెద్ద కోడలండి. అందుకని మా కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా అంటే శుభకార్యాలైనా సరే మా అత్తయ్యే ముందుంటుంది. మా అత్తయ్య మనస్తత్వం చాలా మంచిదండి. తనకి చెడు చేసిన వాళ్ళకైనా సరే వాళ్ళకి మాత్రం మంచే జరగాలనుకుంటుంది. ఇక మా వర్ణంలో ఎవరైనా చనిపోతే వారికి సంవత్సరికం అయ్యే వరకు ఎలాంటి పూజలు చేయరండి. అంటే ఏటి సూతకం అన్నదమ్ముల కుటుంబీకులందరూ ఆచరిస్తారు. అసలైతే తండ్రికి దహన సంస్కారాలు చేసిన పెద్ద కొడుకు కుటుంబానికి మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుందటండి. కానీ మా వర్ణంలో అందరూ ఆచరిస్తారు. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, అలంకారాలు, ఆర్భాటాలు చేయకూడదు, కానీ నిత్య పూజ మాత్రం చేసుకోవచ్చట. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తానండి. కొంతమంది తెలుసో తెలియకో శవాన్ని అనుకోకుండా చూసినా, కనిపించినా, ఎక్కడికైనా వెళ్లే ముందు ఎదురొచ్చినా అదేదో చెడు శకునంలాగా, కీడులాగా భావిస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదటండి. సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం వదిలి కాటిలో ఉంటాడు. అందుకే శవం శివం అన్నారు. అలాగే చనిపోయిన వారిని శ్మశానానికి తీసుకువెళ్తారు కదండి. అలా శ్మశానానికి శవం కూడా వెళ్ళిన వాళ్ళకి ఎన్నో రుద్రాభిషేకాలు చేసినంత పుణ్యం వస్తుందని ఒకానొక సందర్భంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాల్లో చెప్పినట్టుగా నేను విన్నాను. ఏది ఏమైనా పుట్టడము తప్పదు, గిట్టడము తప్పదు.
మనకి ఉన్నది ఒక్కటే జీవితం, అది కూడా చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. ఈ తక్కువ కాలంలోనే మనం మంచిగా ఉంటూ, నలుగురితో మంచిగా ఉంటూ, చరిత్రలో మనకంటూ ఓ పేజీ రాయలేకపోయినా కనీసం మనల్ని అభిమానించే ఓ నలుగురిని సంపాదించుకోవాలి. ఓ నలుగురు కంటే ఆ నలుగురు అయితే ఇంకా మంచిది. ప్రీవియస్ వీడియోలో మా చిన్నమావి చనిపోయారని చెప్తే ఆ వీడియో చూసి మీలో చాలామంది మీ సానుభూతిని తెలియజేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నాకు కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నా బాధ చెప్పుకోవడానికి మీరంతా ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను కుట్టిన డ్రెస్సు సిరి యూనిఫామ్ అండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన యూనిఫామ్ ఏమో ఆగస్టు 15కి కుట్టాను. యూనిఫామ్ 2 జతలు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఒక యూనిఫామ్ని కుట్టేశాను. ఈ యూనిఫామ్ పైన కోట్ వచ్చేలా కుట్టాను, అది కూడా మీకు చూపించాను కదండి. అయితే ఒక డ్రెస్ ఏమో కాలర్ వచ్చేలా కుట్టాను. ఇప్పుడు కుట్టిన డ్రెస్ ఏమో సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసి కుట్టేశాను. ఇక అత్తయ్య ఇంటికి వచ్చిందని చెప్పాను కదండి, ఒకరోజు ఉండి మళ్ళీ చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓకేనండి, నా వీడియోస్ని ఇష్టంగా చూసే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని, మీ విలువైన టైంకి వాల్యూనిస్తూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మంచి మంచి విషయాలను మీకు షేర్ చేస్తూ ఉంటానండి. మరి ఈ వీడియోలో నేను చెప్పిన మన తెలుగు సామెతల్లోని అసలు పరమార్థం ఏమిటో స్టోరీగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.